అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద జలకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ రైట్స్ ఇచ్చారు. మామూలు రైట్స్ కాదు. ఇక రేవంత్ రెడ్డి ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పే తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏదైనా పని చేయాలన్నా కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పినాకనే ఆ పని చేయాలి. మీనాక్షి నటరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే, మీనాక్షి నటరాజన్ యాక్సెప్ట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ముందుకు పోవాలి. లేదు మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, మేము ఎవరికి చెప్పం, మాకు తోచినట్టు చేస్తాం, మాకు ఏ డిసిషన్ కరెక్ట్ అనిపిస్తే ఆ డిసిషన్ మేము ఫాలో అవుతామని చెప్పి ఒకవేళ మంత్రులు అనుకున్నా, ముఖ్యమంత్రి అనుకున్నా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో రకరకాల గొడవలు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గ్యాప్ వచ్చింది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు గ్యాప్ వచ్చింది. రేవంత్ రెడ్డి పైన మంత్రులు కోప్పడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు కోప్పడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి పైన కొంత అసంతృప్త అసహనంతో ఉన్నారు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలుస్తలేడని, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడని, రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుండని, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నాడని, ఇదంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారట, మా నియోజకవర్గంలో మేము ఇంకా చాలా పనులు చేయాలి, మాకు ఎంతో కొంత బడ్జెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్షన్. సో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కొంత అసంతృప్త అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఇది ముమ్మాటికి వినబడుతున్నటువంటి ఒక అంశం. ఇంకా తర్వాత మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడుతుండని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులను పట్టించుకుంటలేడని, మంత్రులకు చెప్పకుండా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని, సొంత పెత్తనం చేస్తున్నాడని. ఇప్పుడు మంత్రులకు ఒక్కొక్క శాఖ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలంటే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు ఏదైతున్నాయో వాళ్ళని అప్రోచ్ కావాలి. ఇప్పుడు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖలో ఏదైనా పని చేయాలనుకుంటే కొండా సురేఖకు చెప్పాలి కదా, ఓ మీకు ఇట్లా చెప్తున్నామ్మా, ఇగో ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నా, మరి మీరు ఏమంటారు, మరి మీరు ఓకే అంటేనే మనం చేద్దామని చెప్పి సదరు మంత్రికి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత పని చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఏ మంత్రికి ఏ పని చెప్తలేడు. రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకున్నా కూడా మంత్రుల దగ్గర ఆ డిసిషన్ పెడతలేడు, మంత్రుల సజెషన్ తీసుకుంటాడు, మంత్రులకు చెప్తలేడు. రేవంత్ రెడ్డికి ఏది అనిపిస్తే చేస్తున్నాడు, ఏది తోస్తే చేస్తున్నాడు అంతే. ఇంకా మంత్రులు ఏమో మరి మేమేందుకు ఉండి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు పనులు చేసుకోకపోతే మా శాఖలలో కూడా రేవంత్ రెడ్డి వేలు పెట్టి మా శాఖలో మేము చేయాల్సినటువంటి పనులు కూడా రేవంత్ రెడ్డి చేస్తే, మా శాఖ గురించి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తాడు, కొబ్బరికాయలు కొడతాడు, రిబ్బన్ కట్ చేస్తాడు, మేము చేయాల్సిన పని కూడా రేవంత్ రెడ్డి చేసేటప్పుడు ఇంకా మాకీ మంత్రి పదవులు ఎందుకు, మేమెందుకే ఉండి, కాబట్టి ఇక మేము అవుట్ రైట్గా మేము మంత్రి పదవి కన్నా రిజైన్ చేస్తామనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి పైన మంత్రులు కూడా కోపంతో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలామంది మీనాక్షి నటరాజన్కి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డి తీరు బాగాలేదు, ఇంకో రేవంత్ రెడ్డి ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాకు ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి కూడా డ్యామేజ్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి వల్ల రకరకాల ఇబ్బందులు అయితే నడుస్తున్నాయి, ఇక మాకు ఇది వర్కౌట్ కాదని చెప్పి మంత్రులు కూడా చాలామంది మీనాక్షి కంప్లైంట్ ఇచ్చిరట. సో మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పుడు లీడర్లతో మాట్లాడుతుంది, మీటింగ్ పెడుతున్నది, ముఖాముఖి కార్యక్రమం, అందరు లీడర్లతో ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేస్తుంది, లీడర్లను కంట్రోల్ చేస్తున్నది, ఎక్కడ కూడా పంచాయతీలు కావద్దు, గొడవలు కావద్దు అని చెప్పి మీనాక్షి నటరాజన్ హ్యాండిల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. మీనాక్షి నటరాజన్ తనకు తోచినటువంటి విధంగా ఆమె మొత్తం కాంగ్రెస్ పార్టీని సెటరేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. అయినా కూడా ఎక్కడ కూడా మంత్రులు వింటలేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మంత్రులకు కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది కదా. మంత్రులు ఏమని కూడా మమ్మల్ని డమ్మీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మంత్రులకు కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఆ బాధతోటి మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇస్తారు, మేము ఉండం మేడం, ఉండడానికి రెడీ లేము, మేము అవసరాన్ని కూడా రాజీనామా చేస్తాం, హైకమాండ్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. మొన్న కొండా సురేఖ రీసెంట్గా ఆమె డైరెక్ట్ హైకమాండ్కి లేఖ రాసింది, కడియం సేరి నా శాఖలో జోక్యం చేసుకుంటున్నాడు, కడియం సేరికి వేం నరేందర్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడు, కడియం సేరికి మంత్రి పదవి ఇస్తాను రేవంత్ రెడ్డి ఏదో చెప్తుండట, ఆ మంత్రి పదవి కోసం కడియం సేరి నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, నా శాఖను ఇబ్బంది పెడుతుండని చెప్పి సో కొండా సురేఖ కూడా ఒక లేఖ రాసింది హైకమాండ్కి. ఆ లేఖ గురించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేదు నేను సెట్ చేస్తా, మీరు ఆగండి, మీరు ఎట్టి పరిస్థితులలో హైకమాండ్కి ఈ లేఖను పంపించకండి అని చెప్పి చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేశారు. మనం చాలా క్లియర్గా లేఖకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. సరే ఏది ఏమైనా కూడా కొంత రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నటువంటి మాట ముమ్మాటికి వాస్తవం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఇంకోటి
కాంగ్రెస్ పార్టీ లీడర్లను కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి ఫుల్ రైట్స్ ఇచ్చింది. ఆ ఫుల్ రైట్స్ ఏంది చెప్పనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు రేవంత్ రెడ్డి పైన కోపం ఉందనుకో, హైకమాండ్ దగ్గరికి డైరెక్ట్ పోవద్దు, మీనాక్షి నటరాజన్ చెప్పాలి. మీనాక్షి నటరాజన్ ఒకవేళ పట్టించుకోకపోతే మీనాక్షి నటరాజన్ సైలెన్స్ ఉంటే అప్పుడు హైకమాండ్కి పోవాలి. డైరెక్ట్ హైకమాండ్ పోవడానికి ఇప్పుడు యాక్సెస్ లేదు. లేకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోవాలి. మహేష్ కుమార్ గౌడ్ కూడా పట్టించుకోకపోతే మీనాక్షి కాడికి రావాలి. అట్లా వీళ్ళకు హైకమాండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే కార్యక్రమం చేశారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించడానికి కూడా మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి రైట్స్ కూడా ఇచ్చేటట. ఇంకోటి, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో నడుస్తున్న పెద్ద పంచాయతీ అయింది, చర్చ ఏంటంటే నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇంకా ఈ పదవుల గురించి పెద్ద చర్చ నడుస్తున్నది. సో ఈ పదవుల విషయంలో కూడా మీనాక్షి నటరాజన్కి ఫుల్ రైట్స్ ఇచ్చారు అధిష్టానం. సో ఎవరికైనా ఏమైనా పదవి ఇవ్వాలనుకుంటే మీనాక్షి నటరాజన్కి చెప్పిన తర్వాతే ఇవ్వాలంట. మీనాక్షి నటరాజన్ యాక్సెప్ట్ చేసినాక ఓకే ఈ వ్యక్తికి పదవి ఇవ్వచ్చు, ఫిట్టు, ఈయన కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరే, ఈయన అర్హుడే, ఈయనకు పదవి ఇవ్వచ్చు అని మీనాక్షి నటరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఆ వ్యక్తికి పదవులు ఇవ్వాలి. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు, రేవంత్ రెడ్డికి నచ్చినటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకున్నాడు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించండి. ఇప్పుడు అట్లా లేదు. రేవంత్ రెడ్డి ఎవరికైనా పదవులు ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్కి చెప్పాలి, మేడం ఇగో పలానా వ్యక్తి నేను ఈ పదవి ఇవ్వాలనుకుంటున్నా, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నా, మీరు ఏమంటారు అంటే మీనాక్షి నటరాజన్ ఓకే చెప్తే ఓకే ఫిక్స్, బాగానే ఉన్నది, ఈ మనిషి మంచోడే, ఈయనకేం బ్యాక్గ్రౌండ్ బాగానే ఉన్నది, క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఈయనకి ఇవ్వచ్చు అని మీనాక్షి నటరాజన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఓకే అవుతుంది. లేకపోతే అంత ఈజీగా మీనాక్షి నటరాజన్ చెప్పకపోతే రేవంత్ రెడ్డి పెత్తనం నడిచే పరిస్థితి లేదు. సరే ఎన్ని రోజులు అంటే నడిచింది, మంత్రులు ఓపిక పట్టిరు, ఎమ్మెల్యేలు ఓపిక పట్టిరు, అందరూ ఓపిక పట్టిరు, కానీ ఇక మీనాక్షి నటరాజన్ చెప్తేనే నడుస్తుంది ఇక కథ. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క కనబడుతున్నది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఆమె కొంత ఏదైతే సమాచారం సేకరించే కార్యక్రమం చేస్తున్నదో ఫీడ్బ్యాక్ పేపర్లు కూడా ఇచ్చింది ఎమ్మెల్యేలకు, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది, రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి మంచిగానే అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నాడా, రేవంత్ రెడ్డి పైన ఏమైనా కోపం ఉందా మీకు, రేవంత్ రెడ్డి పైన ఏమైనా అసహనంతో మీరు ఉన్నారా, రేవంత్ రెడ్డి మిమ్మల్ని పట్టించుకుంటున్నా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా, రేవంత్ రెడ్డి వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఇట్లా రకరకాలుగా మీనాక్షి నటరాజన్ కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నది. సో ఎమ్మెల్యేలకు ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చింది, మంత్రులకు ఫీడ్బ్యాక్ పేపర్ ఇచ్చి సో ఎమ్మెల్యేల ఒపీనియన్ని మీనాక్షి నటరాజన్ కనుక్కుంటున్నది. ఓ 10 ప్రశ్నలు ఉంటాయి ఫీడ్బ్యాక్ పేపర్లో, ఆ ప్రశ్నల కింద ABC అని చెప్పి సమాధానం ఉంటాయి. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా అంటే బాగుంది, బాగాలేదు చెప్పలేమని ఓ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్లో ఏదో ఒకటి ఎమ్మెల్యేలు ఫిల్ చేయాలి, ఫిల్ చేసి ఆ ఫీడ్బ్యాక్ పేపర్ ఇవ్వాలి. మళ్ళీ ఎమ్మెల్యేల పేర్లు ఏం రాయవద్దు, జస్ట్ ఫిల్ చేసి ఇవ్వాలి అంతే. సో ఇట్లా మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కొంత సర్వే చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత చిన్నగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. సో హైకమాండ్ గమనించారు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రేవంత్ రెడ్డి పైన ఉన్న కంప్లైంట్లు, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి ఏదైతే ఆ పంచాయతీలు ఉన్నాయో అవన్నీ హైకమాండ్ గమనించి మొత్తం మీనాక్షి నటరాజన్కి ఫుల్ రైట్స్ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి పైన రిపోర్ట్ ఇవ్వాలన్నా కూడా మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లా పని జరుగుతుంది, ఏం కథ అనేది మీనాక్షి నటరాజన్ పిన్ టు పిన్ రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుందట హైకమాండ్కి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ కొన్ని సందర్భాలలో రియాలిటీ చెప్పిందట, గ్రౌండ్ రియాలిటీ ఎట్లుంది, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పరిస్థితి ఏందనేది కూడా మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేస్తున్నాడు, మంత్రులు ఎట్లా గొడవలు పెడుతురు, మంత్రులు ఎట్లా పంచాయతీ చేస్తున్నారు, ఏంది ఏం కథ అనేది మీనాక్షి నటరాజన్ చాలా సందర్భాలలో కాంగ్రెస్ అధిష్టానానికి వివరించేటటువంటి కార్యక్రమం కూడా చేసిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే ఏది ఏమైనా కూడా మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం మీనాక్షి నటరాజన్ పైన భారం వేసిరు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మొత్తం కాంగ్రెస్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పి రేవంత్ రెడ్డి చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. సో ఈ వ్యతిరేకతను పొడగొట్టాలంటే మీనాక్షి నటరాజన్ ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముందడేసిరు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మొత్తం సెటరేట్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నది. లీడర్లతో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నది, మీరు గొడవలు పడవద్దు, పంచాయతీలు పెట్టుకోవద్దు, లేదు గొడవలు పడతాం, పంచాయతీ పెట్టుకుంటే ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే యాక్షన్ తీసుకుంటాం, మీరే సఫర్ అవుతారు, ఇబ్బంది పడతారని చెప్పి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ ఓపెన్గా మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా మీనాక్షి నటరాజన్ వార్నింగ్ ఇచ్చింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రంగంలోకి దిగిరు. కాంగ్రెస్ అధిష్టానం డైరెక్ట్ ఈ కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే అర్హులు ఉంటారో,
ఎవరైతే ఫిట్ ఉంటారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇద్దామనే ఆలోచనతోటి మహేష్ కుమార్ గౌడ్ ఉంటే, రేవంత్ రెడ్డి మాత్రం తనకిష్టం ఉన్నటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుందామనే ఆలోచనలు ఉన్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డికి చెప్తారట, ఇగో మీకు ఇష్టం ఉన్నట్టు పదవులు. మరి ఇదంతా పదవులు అమ్ముకునేటట్టే కనబడుతున్నది కథ అంతా చూస్తుంటే. కానీ సరే ఏది ఏమైనా హైకమాండ్ ఇప్పుడు జోక్యం చేసుకున్నారు. మీనాక్షి నటరాజన్ చేతిలో మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ కథ అంతున్నది. మీనాక్షి ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ పార్టీలో నడిచేటటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతున్నాయో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.